హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బాలనాగమ్మ కథను తెలుసుకుందాం. ఒకానొక కాలంలో సుప్రసిద్ధమగు 100 ఆమడల విస్తీర్ణం గల భూచక్ర పట్టణ సామ్రాజ్యాన్ని నవభోజరాజు పరిపాలిస్తున్నాడు. ఆయన పట్టపురాణి భూలక్ష్మీదేవి. ఆ దంపతుల సుగుణ సంపదలకు కొదవు లేదు, కానీ వారికి సంతానం లేదు. అందుకు వారు మ్రొక్కని దేవుళ్ళు, తిరగని క్షేత్రం లేదు. భూలక్ష్మీదేవి తమ రాజ్యానికి 12 ఆమడల దూరంలో ఒక పర్వతంపై జంటకముని అనబడు మహామునిని గుర్తించి విన్నది. భర్త అనుజ్ఞ తీసుకుని జంటకముని దర్శనానికి వెళ్ళింది. సంతానం లేమిని విన్నవించుకున్నది. సంతాన ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమన్నది. ముని మనోనేత్రంతో పరిశీలించాడు. ఆడబిడ్డ పుడితే తల్లికి గండము, మగబిడ్డ పుడితే తండ్రికి గండము అని గ్రహించాడు. అమ్మా లక్ష్మీదేవి, నీకు సంతానం అనుగ్రహించడం నా చేత కాదు. నీకు సంతానం కలిగే ఉపాయం చెబుతాను విను. ఈశాన్య మూలన యోగమునీంద్రుని గట్టున ఉన్నది. ఆ గట్టు వద్దన మధ్య మానులున్నవి. ఆ మానులు నడుమ ఒక పుట్ట ఉన్నది. పుట్ట మీద బాల మామిడి చెట్టు ఉన్నది. ఆ చెట్టున పళ్ళు విరకాచి ఉన్నవి. పుట్టకు చెట్టుకు దండం పెట్టుకుని చెట్టున గల పళ్ళు 7 కోసుకుని నీ పట్నం వెళ్ళు. ఉదయాన స్నానం చేసి 7 పళ్ళ రసాలను తీసి త్రాగు. సంతానం కలుగుతుంది. నీకొక రహస్యం, ఆ పుట్టలో శేషుడున్నాడు. ఆయన నీకు ఫలాలని కలుగజేస్తాడో లేదో తెలియదు అని చెప్పి ఆమెను సాగనంపాడు జంటకముని. భూలక్ష్మీదేవి అరణ్య మార్గాన యోగమునీంద్రుని గట్టుకు బయలుదేరింది. దారిలో కొందరు విప్రులు కనపడి ఆమెను యోగమునీంద్రుని గట్టుకు చేర్చి అంతరార్థమయ్యారు. బాలమామిడి చెట్టును చూచింది. దండం పెట్టుకున్నది. పుట్ట మీద బాలమామిడి చెట్టు ఎక్కింది. ఒంటి నిండా పళ్ళు కోసుకుని క్రిందకు దిగింది. ఒడిలో 7 పళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరలా చెట్టు ఎక్కింది. మరిన్ని పళ్ళు కోసింది. దిగి చూస్తే 7 పళ్ళే ఉన్నాయి. మళ్ళీ చెట్టు ఎక్కింది, కోసింది. దిగి చూచుకున్నది కదా, 7 పళ్ళే ఉన్నాయి. ఇంతే ప్రాప్తం అనుకుని మనసు సరిపెట్టుకున్నది. కాలనాగుడు 7 చుట్లు తిరిగి కొమ్మలపై కొచ్చి ఈ తోటకు నేను కావాలని, నాకు తెలియక పుట్టనెక్కి నిన్ను కాటు వేసేదను బూసకొట్టాడు. భూలక్ష్మి గడగడ వణికింది. సంతాన కాంక్షతో తొందరపడ్డాను, క్షమించు. ఇప్పుడు చంపుట పాడి కాదు. నాకు బిడ్డలు పుట్టిన 9 నెలలకు శేష పౌర్ణమికి నా మెడకు వస్తే కాటు ఇస్తానన్నది. అప్పటికి బిడ్డల మీద మోహం తీరక కాటు వెయ్యనివ్వవేమోనని కాలనాగు అడగగా, మాట తప్పను, కాటు ఇస్తాను, తప్పక రావాల్సింది అని అన్నది. అప్పుడు కాలనాగు, భూలక్ష్మి, నీకు 7 ఆడపిల్లలు కలుగుతారు. కడగొట్టు బాలిక బాలనాగు అని నా పేరు పెట్టు అనగా ఆమె, స్వామి, ఒక్క బిడ్డనైనా మగబిడ్డనియ్యవయ్యా అని అన్నది. ఇంటి పేరు నిలబెట్టి అని ప్రార్థించింది. భూలక్ష్మి, మగబిడ్డ కలిగితే నీ పెనిమిటికి ప్రాణగండం అని పలుకగా, భర్త లేని బతుకు నాకేలా, అట్లే కానిమ్ము అని సరిపెట్టుకున్నది. వెన్నంటినున్న మంది మార్బలంతో రాజ్యానికి చేరుకున్నది. ఆమె సైనిక సామంతం, దాసీదాసులు స్వాగతం పలికారు. దశమి సోమవారం బావి వద్ద సూర్యస్నానం చేసింది. బంగారు గిన్నెలో 7 మామిడి పళ్ళ రసాన్ని పిండుకొని బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను తలుచుకుని ఆ పళ్ళ రసాన్ని గడగడ తాగింది. కొన్ని నాళ్లకు గర్భవతి అయ్యింది. నెలలో నిండాయి. నొప్పులు అధికమయ్యాయి. దేశంలో 9 మంత్రసానులు నియోగించాడు రాజు. రాజు వరుసగా భూలక్ష్మీదేవి 7 బిడ్డలను ప్రసవించింది. విప్రులను పిలిచి నామకరణం చేశారు. పెద్దామె సూర్యనాగమ్మ, రెండవ బిడ్డ చంద్రనాగమ్మ, మూడవ బిడ్డ ఉత్తర కన్య, నాలుగవది దక్షిణ కన్య, 5వ బిడ్డ పడగల నాగమ్మ, 6వ బిడ్డ మునికన్య, 7వ కూతురు బాలనాగమ్మ. బిడ్డలందరూ దినదిన ప్రవర్తమానంగా పెరుగుతున్నారు. బిడ్డలకు దుస్తులు కూర్చినారు, నగలు చేయించినారు. ఇలా 8 నెలలు గడిచిపోయినవి. 9వ నెలలో ఒక విప్రుడు రాగా వానిని రాణి శేషవర్ణ పౌర్ణమిపుడని ప్రశ్నించింది. మరి 3 రోజులున్నది విప్రుడు చెప్పాడు. ఇక తనకు 3 రోజులే అయినని మూర్చపోయింది భూలక్ష్మి. అంతఃపురం తల్లడిల్లిపోయింది. మహారాజు దగ్గర తీసుకున్నాడు. నాదా, నేటి వరకు మీకు చెప్పలేదు. నాకింకా 3 రోజులే ఆయువు. మామిడి చెట్టుకు కాపున నాగుడు నన్ను కాటు వేసేదనని శపించాడు. నా బిడ్డలు తల్లి లేని వారు కారాదు. పెద్ద తల్లి, పిన్న తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ ఎవరు గాని వారిని చూచేవారు లేరు. మీరు వాళ్లకు పెళ్ళి పేరంటములు చేసే వరకు 2వ వివాహం వద్దని విన్నవించుకున్నది.
మహారాజు మంత్రి సామంతులను పిలిచి కాలనాగుడు రాణిని కాటు వేయకుండా రానున్న సంగతిని చెప్పి దురపిలేపాడు. తమరిలా వేలాడడం తగదు. మహారాజా పాముని నిరోధించడం ఏమాత్రం కష్టసాధ్యమైన పని కాదని చెప్పి యోచన చేసి 7 నిలువుల స్తంభమును నాటి దానిపై దూలములను ఏర్పరిచి ఒక పీటను వేలాడగట్టి ఆ పెట్టెలో బంగారం మంచము పాదగొల్పి ఆ మంచాన మహారాణి వారిని ఉంచి ఈ పెట్టెను స్తంభమునకు వేలాడగట్టి కుంభము చుట్టూ త్రవ్వించారు. మంటలు వేయించి వెలుపల కావలి వారున్నారు. పురవీధుల నందు వాడి శూలములు నాటించి కోటకుమ్మున విచ్చుకత్తులు పహారా పెట్టారు. దాని ప్రాంతమున సదా నృత్యములతో భరత భాగవత పురాణ శ్రావణలందు తెలివిగా ఉండేదము. రాణివారిని పామేమి చేయగలదు అని పలికి ఆ ప్రకారముగా ఏర్పాటు చేశారు. నాగేంద్రుడు ఇదంతా గ్రహించుకుని పొట్ట విడిచి భూచక్ర పట్టణం చేరుకున్నారు. చేసిన ఏర్పాట్లన్నీ చూశాడు. మాయమై స్తంభాల మీదకు చేరుకున్నాడు. అక్కడ మాయమై పెట్టె వద్దకు చేరుకున్నాడు. వద్దు భూలక్ష్మి, మాట తప్పవద్దు అన్న నాగేంద్రునకు నమస్కరించి బిడ్డలను తలుచుకుని మూర్ఛపడిపోయింది. సమయం మించిపోయిందని రాజు బలగం పెట్టికి చేరుకున్నారు. రక్తం మడుగులో చూసిన రాజు ఖైజూరు గుండెలు గుర్చుకుపోయినాయి. మహారాజు, మీరింత సాహసం చేయవలసిన పని లేదు. మహారాణి గారు బ్రతికే ఉన్నారు. పాము కాటు విషానికి సొమ్మసిల్లి ఉన్నారు. కలవరపడకండి అని మహామంత్రి రాజుగారిని ఓరడించాడు. దేశంలో పాము మంత్రగాళ్లను పిలిపించారు. పాము మంత్రగాళ్లను చూసింది రాణి భూలక్ష్మీదేవి. మహనీయులారా, నన్ను బ్రతికించాలనుకోవడం వృధా ప్రయాస. నాగరాజుకు నేను వాగ్దానం చేశాను. ఆయన దయతలిచి నేను కోరిన కోరిక మేరకు వచ్చి నన్ను కాటు వేశాడు. ఈ విషయం విరిగేది కాదు, శ్రమ పడకండి అన్నది. భర్త నవభోజరాజుకు ఇలా చెప్పింది. మహారాజా, ఓ మహారాజా, నా ప్రాణవల్లభ, విలపించకండి. పిల్లలు అన్నం పుణ్యం ఎరుగని పసికొనలు, వాళ్లను జాగ్రత్తగా చూచుకోండి. ప్రభు, పెళ్లిపై ఆసక్తి మానండి. సవతి తల్లి బిడ్డలకు పరిపూర్ణంగా ప్రేమించడం అసాధ్యం, లాలించడం జరగని వ్యవహారం. మీకు పెళ్లిపై మనసైతే మీరు నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి వాళ్లను అత్తగారింటికి సాగనంపి పెళ్లి చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంది. ఇక నాకు సెలవివ్వండి అని భూలక్ష్మీదేవి కన్ను మూసింది. రాజు, మంత్రులు, భటులు, దాసీయులు కన్నీరు మున్నీరయ్యారు. పిల్లలు 7 తమ తల్లి బంధువర్గం ఇంటికి వెళ్ళిందనుకున్నారు. రాజు ద్వితీయ వివాహం గురించి తెలుసుకుందాం. రాణికి ఇచ్చిన మాట ప్రకారం నవభోజరాజు బిడ్డల 7 ఎంతో శ్రద్ధగా పెంచుతున్నారు. ఒకనాడు మంత్రులు, పురోహితులు రాజును సమీపించి ద్వితీయ వివాహం గురించి తెలియజేశారు. రాజు అందుకు అంగీకరించలేదు. పిల్లల చేత చెప్పిస్తే నవభోజరాజు వింటారని ఆలోచించారు. బిడ్డలకు చెప్పి వారిని తమ తండ్రిని వివాహం చేసుకోమని, తమకు తల్లి లేని లోటు తీర్చమని చెప్పవలసిందిగా మంత్రులు బోధించారు. ఎవరు చెప్పారమ్మా మీకు ఈ మాటలు? మీ అమ్మ నన్ను మారు పెళ్లి చేసుకోవద్దని చెప్పింది. నన్ను బలవంత పెట్టకండి. తండ్రి, మీ ప్రేమ మేమెరుగనిది కాదు. కానీ మీరొక విషయాన్ని మర్చిపోతున్నారు. మేము ఆడపిల్లలము, మాకు మరుగు ఉంటుంది. మగవారు మీరు. మాకు మరొక తల్లి ఉంటే తరుగు మరుగులు, ప్రేమాభిమానాలు గొప్పగా జరుగుతాయి. అయినా రాజు, మీరు చిన్నపిల్లలు, మీకేమి లోటు రాకుండా దాసీదాసులను పెట్టి పోషించగలవాడను నేను. మీరు మీ ఆలోచనలు మానండి అని వారిని ఓరడించి వారి గెదలకు పంపేశాడు. మరలా మంత్రులు బాలురిచే అడిగిస్తూ ఉండేసరికి పసికందులు, మీకేమి తెలుసమ్మా, నేను మరి యొక్క ఆమెను పెండ్లాడలేను. మీ అమ్మకు మాట ఇచ్చాను అని వారిని మభ్యపెడుతూ ఉండేవాడు. క్రమక్రమంగా రాజుకు వివాహం పట్ల మక్కువ కలుగుతాం మంత్రులు గ్రహించారు. కన్యాన్వేషణ కోసం విప్రులను పంపించారు. వారు దేశాలు తిరుగుతూ నమనవారి పట్నం చేరుకున్నారు. ప్రభువు ధవళరాజును కలుసుకున్నారు. ఆ రాజు కూతురు మాణిక్యాల దేవి తమ నవభోజరాజుకు స్థిరం చేశారు. 8వ రోజు శుభస్థితమైన వివాహ లగ్నం నిర్ణయించుకుని తరలి వెళ్ళారు. మాణిక్యాల దేవి నవభోజరాజు వివాహం అత్యంత వైభవంగా జరిపారు. కాపురానికి వచ్చిన మాణిక్యాల దేవి బిడ్డలను చూసింది, హక్కున చేర్చుకుంది. దినదినం బాలులను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళను ఆదరిస్తుంది. పిల్లలు కూడా ఆమె చూపించే ప్రేమాభిమానాలకు మచ్చికైపోయారు.
ఇంతలో రాజు కప్పం కట్టడానికి ఢిల్లీ ప్రయాణం చేయవలసి వచ్చింది. ఢిల్లీ రాజులకు నవభోజరాజు కప్పం కట్టవలసిన సమయం సమీపించింది. తన 7 బిడ్డలను తనతో జమాబందీకి తీసుకువెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు రాజు. ఈ సంగతి మాణిక్యాల దేవికి తెలిసి బాలలను తమ మేడకు పిలిపించుకుంది. బిడ్డలారా, మీ తండ్రి ఢిల్లీ నగరానికి జమాబందీకి వెళుతూ మిమ్మలను కూడా వెంటబెట్టి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. మీ తల్లి పోయి ఎక్కడకు వెళ్ళలేదు కనుక మేము మీ వెంట రామని చెప్పండి అని చెప్పింది. ఇక్కడ మేము వారి వద్ద ఉంటామని అడిగితే మా పన్నె వద్ద ఉంటాము అని చెప్పండి అని బోధించింది. తమను ఢిల్లీ తీసుకుపోవుటకై పిలుచుకు వెళ్ళడానికి వచ్చిన తండ్రితో బాలులు అదే విధంగా చెప్పారు. తండ్రి వారి అభిమానాన్ని మన్నించి మాణిక్యాలదేవి మేడకు వెళ్ళి బిడ్డలు 7 ఆమెకు అప్పగించి తాను ఢిల్లీ వెళ్ళాడు. రాజు అటు ఢిల్లీ వెళ్ళగానే మాణిక్యాలదేవి బిడ్డలను చెరబలిచి, బిడ్డలారా, నేడు పున్నమి పర్వదినం. ఈ ప్రొద్దు మీరు జాగారము చేయాలి. అలా చేస్తే మీకు మంచివారు భర్తలుగా లభిస్తారు అని చెప్పింది. 2 జాములు గడిచాక చిల్లులు పడిన బిందెలతో తలా ఒకటి వారికిచ్చి బావికెళ్ళి నీళ్లు తోడుకురమ్మన్నది. ఆకలిగా ఉన్నది, అన్నం పెట్టమని అడిగారు. నేనింకా వండి వార్చలేదు, వెళ్ళి నీళ్లు పట్టుకురండి, వాటితో స్నానం చేసి మీరు స్నానం చేయగానే మీకు అన్నం పెడతాను అన్నది మాణిక్యాలదేవి. వాళ్ళ బిందెలు పట్టుకొని కటిక చీకట్లలో నూతికి వెళ్ళారు. ఏనాడు కష్టమెరుగని వాళ్ళు మనకిదేం కర్మ అని తల్లిని తలుచుకుని రోదన చేశారు. తల్లి భూలక్ష్మీదేవి కనికరించి అరటి చెట్లను కలుగజేసింది. బాలురు ఆ చెట్లకున్న అరటి పళ్లను తిని ఆకలి బాధలు తీర్చుకున్నారు. బిందెలతో నీళ్లు తోడబోతే చిల్లుల వల్ల బిందెలో నీళ్లు నిలవలేదు. భూలక్ష్మీదేవి తన బిడ్డల బిందెలలో గుడ్డలు అడ్డం వేసింది. ఇంటికి చేరిన వాళ్ళని చూసి, నూతికి వేసి కొట్టారా ఏం, బిందెలకి చిల్లులేమి ఉన్నాయని బాలులను కర్రతో చిత్తకొట్టింది. ఏడ్చి ఏడ్చి గొంతెండిపోవడం వల్ల బిడ్డలకు తమ తల్లిని దాహమడిగారు. మాణిక్యాలదేవి బిడ్డలను హింసించడం మొదలుపెట్టింది. మాణిక్యాలదేవి పాలు తెచ్చింది. వాటిలో జిల్లేడు పాలు పోసింది. వసనాభి వేసింది. నల్లమందు అందులో చేర్చింది. 7 గిన్నెల్లో ఆ పాలు పోసి పిల్లలకిచ్చింది. పిల్లలు గటగటా తాగేశారు. తాగిన క్షణాన బాలురి గుండెల్లో నొప్పి, తలలు తిప్పడం, కళ్ళు మూతలు పడిపోయి విలవిలలాడుతూ ఉన్నారు. ఇదేమిటి పిన్ని అని వాపోయారు. రండలారా ముండలారా, నా మీదనే నెపమా అని కాళ్లతో వాళ్లను తన్నింది. తల్లిని తలుచుకుని వాళ్ళు దుఃఖించారు. తమ పిల్లలను త్రాగిన విషపు పాలను అమృతమయ్యేలాగా చేసింది తల్లి భూలక్ష్మీదేవి. మాణిక్యాలదేవి వాళ్లను గదిలో పెట్టి చంద్రోదయం అయిన వెంటనే లేపుతాను పడుకోవాల్సిందిగా గదికి తాళం వేసింది. గది చుట్టూ మిరపకాయలు పోసి నిప్పులు వేసింది. బాలులకు ఊపిరాడక ఘాటుకు ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు పోగొట్టుకుంటూ తల్లిని తలుచుకున్నారు. ఆమె మిరపఘాటును సాంబ్రాణి ధూపంగా బాలులకు కలుగజేసింది. బిడ్డలు పిన్న తల్లి అన్నం పెట్టమన్నారు. ఇంకా 2 జాములు పొద్దున్నది. తిండి తింటే ముసలి భర్తలు వస్తారు. ఓపిక పట్టండే పిల్లల్లారా, నేను కూడా వస్తాను పదండి మీ పడకింటికి అని వాళ్ళను తీసుకుని వెళ్ళి గదిలో పెట్టి తాళం వేసింది. 3 రోజులు బాలురు అన్నమాహారాలు లేక గదిలో సొమ్మసిల్లిపోయారు. మేమింత పాపం చేశాం, మాకెలా ఇంత నరకం, చిన్న మెత్త దెబ్బ తగిలిన వారము కాదు, మన తల్లే ఉంటే మనకి బాధలు కలుగునా అని కుమిలి కుమిలి ఏడ్చారు. తల్లి భూలక్ష్మీదేవి ఆ మందిరంలో తేనెల ఊటలను కురిపించింది. వాటిని త్రాగి బిడ్డలు తేరుకున్నారు. భూలక్ష్మీదేవి బిడ్డల బాధలను తట్టుకోలేకపోయింది. ఆమె ఆత్మ ఢిల్లీ పట్టణానికి చేరుకుంది. భర్త వసతిలో ప్రవేశించింది. భోజరాజు వీపును తన అరచేతితో చరిచి నిద్రలేపింది. లేవవయ్య మహారాజా, బాలులను నీకప్పగించే నిశ్చింతగా కన్నులు మూసేశాను. నీవు వాళ్ళను వదిలి ఇక్కడికి వచ్చేసావు. వాళ్ళు అష్టకష్టాలు పడుతున్నారు అని నిద్రలేపింది. తుళ్ళిపడిచి లేచిన రాజు మంత్రిని పిలిచాడు. జమాబందీకి మీరు హాజరవ్వండి, నేను భూచక్ర పట్టణానికి వెళతాను అని ప్రయాణమయ్యాడు. పిల్లలకు చీరలు, బొమ్మలు, నగలు కొన్నాడు. భూచక్ర పట్టణం చేరుకున్నాడు. పిల్లలు జాడ కనపడలేదు. భార్య మాణిక్యాలదేవిని అడిగాడు. తనకు తెలియదన్నది. రాజు రాకను తెలిపే గంటలు మ్రోగాయి. అవి విని బాలులు మేడ నుండి తొంగి చూశారు. రాజు అలికిడిని విన్నాడు. ఏరి నా బిడ్డలు, వారిని ఎక్కడ ఉంచావని మాణిక్యాలదేవిని ప్రశ్నించాడు. నాకేమీ తెలియదు,
వాళ్ళు తల్లి భూలక్ష్మీదేవియే పిల్లలను తీసుకువెళ్ళిపోయింది. ఎక్కడ దాచిందో తనకు తెలియదు అన్నది. రాజుకు ఆమెయే పిల్లలను నిర్బంధంలో ఉంచి కన్నతల్లిపై నింద మోపుతుందని ఆలోచన వచ్చింది. మంత్రిని పిలిచి అంతఃపురంలోని కోట మొత్తంలోకి వెతికించాడు. వాళ్ళు వెతికి వెతికి గాజుల శబ్దం వినపడి శేయ మందిరంలో తలుపులు బద్దలు కొట్టారు. పిల్లలందరినీ సేద తీర్చి తానే వారిని సంరక్షించసాగాడు మహారాజు. మాణిక్యాలదేవి పలుకరించడం కానీ ఆమె మేడకు వెళ్ళడం కానీ మానుకున్నాడు మహారాజు. కొన్ని రోజులు గడిచిపోయాయి. మాణిక్యాలదేవి తన తండ్రికి తన భర్త భోజరాజు తనను అనుసరించడం లేదని, తన మేడకు రావడం లేదని, చావే తనకు శరణ్యమని వర్తమానం పంపింది. ఆమె తల్లి అడవి నుండి 3 వరుసలు తెప్పించి 3 ఉండలు కట్టించి కూతురుకు పంపించింది. నీ భర్త భోజనంలో 1 ఉండ, కూరలో 1 ఉండ, మజ్జిగలో 1 ఉండ కలిపి నీ భర్తకు తినిపించు. అతడు నీ మేడకు వచ్చి తీరతాడని వర్తమానాన్ని మాణిక్యాలదేవికి పంపించింది. తల్లి తెలియచేసిన ప్రకారం ఆ ఉండలను ఆహారంలో చేర్చి తినిపించింది. ఆ రాత్రి నవభోజరాజుకు నిద్ర పట్టలేదు. తాపం అతిశయించింది. అర్ధరాత్రి సమయంలో రాజుకు మాణిక్యాలదేవిపై మోహం కలిగింది. ఆమె మేడకు బయలుదేరాడు. రాజు రాకను గ్రహించి మాణిక్యాలదేవి తన మేడ తలుపులను మూయించింది. బామ, ఓ నా బామ, తలుపులను తీయవమ్మా అని రాజు పలికాడు, బ్రతిమాలాడు. ఇంతవరకు లేని ప్రేమ ఇప్పుడెలా కలిగింది? నాకన్నను నీకు ఆ బిడ్డలే కావాల్సిన వాళ్ళు కదా, వెళ్ళి వాళ్ళ దగ్గరే ఉండుము. వాళ్లను మట్టు పెట్టలేదు కదా, వాళ్ళ వద్దనే ఉండవలసిందిగా చెప్పింది. రాజు తన మేడకు తిరిగి వెళ్ళారు. బిడ్డలను తట్టి లేపాడు. మీ మేనమామలు ఇంటికి వెళదాం పదండి అని నవభోజరాజు తమ పిల్లలను లేపారు. వారు తమ తండ్రి అమ్మ చనిపోయినప్పుడు రానివారు, మీ వివాహానికి రానివారు, మునుపెన్నడు మేము విననివారు వారెవరు అని ప్రశ్నించారు. గతంలో వారికి మనకు వైరం ఉన్నది, రాకపోకలు లేవు, ఇప్పుడు కలుసుకుందాం లేవండి అని వాళ్లను పానుగంటిపురానికి తీసుకువెళ్ళాడు. తరువాత అడవిలో పిల్లను విడిచిపెట్టి వెళ్ళాడు. అది ఎలాగో తెలుసుకుందాం. రాజు మాణిక్యాలదేవి వద్దకు వెళ్ళి భూమ పిల్లలను పానుగంటిపురానికి వాళ్ళ మేనమామ ఇంటి వద్దకు విడిచి వస్తానని చెప్పాడు. నాదా, మీకు అరణ్య మార్గంలో తిండి ఎలా సమకూరుతుందని వారికి మాణిక్యాలదేవి 7 రొట్టెలను కాల్చి ఇచ్చింది. మరొక రొట్టెను రాజుకిచ్చింది. అవి మీరు తినవద్దని చెప్పింది. అవి తీసుకుని బిడ్డలను వెంటబెట్టుకుని పానుగంటిపురం దిక్కున అరణ్య మార్గాన బయలుదేరాడు నవభోజరాజు. మార్గంలో పిల్లలు ఆకలన్నారు. అడవిలో తినడానికేమీ దొరుకుతుంది? ఈ చేతిలో ఉన్న మూటలో రాళ్లున్నవి. అడవి మృగాలను అదిలించడానికి వీటిని మూటగట్టాను అని రాజు బొంకాడు. అలసి ఉన్నారు, ఇంకా చీకటి తొలగలేదు. మీ మేనమామలు వారి ఇంటిని కనుక్కోవడం సాధ్యం కాదు కనుక మనం ఇక్కడ పడుకుని తెల్లవారికి పానుగంటిపురానికి వెళదామని తండ్రి అన్నాడు. ఒక ప్రక్కన 3, మరొక పక్కన 4 పడుకోబెట్టుకుని మధ్య తను పడుకున్నాడు రాజు. వారిని నిద్రపోనించి నవభోజరాజు లేచి ఒక బూరుగుమానుని తెచ్చి బాలురు మధ్య ఉంచి దానికి తలపాగా పెట్టి పిల్లలను విడిచి వెళ్ళిపోయాడు. జాము గడిచిన వెనుక బాలురు మేల్కొని తండ్రిని లేపసాగారు. దుప్పటి తీసి చూసేసరికి తండ్రి ముద్దైపోయినారు. ఈ అడవిలో మేమెలా బ్రతకగలము అని వాపోయారు. ఈ అరణ్యంలో ఆ మొద్దుకు అంత్యక్రియలు చేశారు. ఆకలికి అలమటించిపోతున్న వారికి తల్లి భూలక్ష్మీదేవి ఆ అడవిలో ఒక అరటి చెట్టు సృష్టించింది. వాటి ఫలాలను తిని బాలురు స్వస్థత చెందారు. ఒకానొకప్పుడు బాలురు తిరుగుతుండగా అడవికి వంగదేశపు రాజు వేటకొచ్చాడు. వేటాడి అలసిపోయిన రాజుకు దాహం వేసింది. దగ్గరలో తపస్సు చేసుకుంటున్న మునిని ఆశ్రయించాడు. ఆయన కన్నులు తెరవలేదు. రాజు కోపగించి ఒక మేకను చంపి దాని రక్తాన్ని మునిపై వేశాడు. ముని కోపగించి రాజ్యభ్రష్టుడివై రాత్రుల్లో పులివై తిరుగుతావని శపించాడు. ఆ మహారాజు ఈ 7 బిడ్డలను చేరదీశాడు. రాత్రులందరూ తను వల్ల కానీ మరే ఇతర జంతువుల వల్ల కానీ వాళ్లకు ప్రమాదం సంభవించకూడదని ఒక మంచం కట్టించి వారిని అందులో ఉంచి వండి వార్చి పెట్టి వారిని ఆదరిస్తున్నాడు. కొద్ది రోజుల తర్వాత బాలురు మేనమామలైన పానుగంటి నుండి ఆ అడవికి వేటకు వచ్చారు. వారు బాలురను చూశారు. వంగదేశపు రాజుతో చెప్పి వాళ్లను తమ పానుగంటికి తీసుకువెళ్లారు. వాళ్ళు తమ తోబుట్టువు భూలక్ష్మీదేవి పిల్లలని తెలుసుకున్నారు. వాళ్ళు తమ 7 కుమారులను ఇచ్చి వివాహం చేశారు. తండ్రి నవభోజరాజు పిల్లలను అడవిలో వదిలిపెట్టిన తర్వాత
తాను ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. ఇంతకాలానికి తమ దర్శనం రాలేదని సుల్తాను కోపంగా చూశాడు. వాళ్ళు కప్పం బాకీ ఉన్నందువల్ల కోటను స్వాధీనం చేసుకుని మాణిక్యాల దేవిని నవభోజరాజుని వెళ్ళగొట్టారు. వారు భిక్షమెత్తుకుంటూ వచ్చే భిక్షతో జీవిస్తున్నారు. అడవిలో పుల్లలు కొట్టుకుని అమ్ముకుని క్రమక్రమంగా పానుగంటి పట్టణానికి చేరుకున్నారు. పానుగంటి కోటపై మండువారులో గచ్చుకాయలు ఆడుకుంటున్న 7 ఆడపిల్లలు తండ్రి గొంతును గుర్తుపట్టి చేరదీశారు. మాణిక్యాల దేవి భర్త జాడ తెలియక అడవిలో అల్లాడుతూ ఉత్తర దిశగా వెళ్ళిపోయింది. బాలనాగమ్మ తన భర్త కార్యవర్తనుడి ఢిల్లీ పాదుషా వద్దకు వెళ్ళమని కోరింది. తండ్రి బాగు కోరి జామీను మీద తన తండ్రికి తన రాజ్యాన్ని ఇప్పించవలసిందిగా నవాబును అర్థించమన్నది. సరే అని కార్యవర్తి ఢిల్లీకి వెళ్ళి పాదుషా దర్శనం చేసుకున్నాడు. తమ మామ రాజ్యాన్ని తమ మామకిమ్మమని నవాబును ఒప్పించి ఫర్మానా తీసుకున్నాడు. మామగారిని యథాప్రకారంగా రాజ్యాధికారానికి ఇప్పించి ఆయన రాజ్యాన్ని పరిపాలించి కొంతకాలానికి కన్నుమూశాడు. కార్యవర్తి తాను తన అన్నలు కలిసి తమకు మేనమామ తమ భార్యల తండ్రియకు నవభోజరాజు కర్మలలో పాల్గొని గండికోటకు బయలుదేరారు. తలారి రాముణ్ణి పిలిచి బోధ చెప్పారు. కోట గుమ్మం దాటి జంగాలు వచ్చినా భోగీలు వచ్చినా పరదేశీయులు ఎవరు వచ్చినా కోటగుమ్మం దాటనివ్వవద్దవని హెచ్చరించారు. గండికోటలో జరుగు నవభోజరాజు కర్మకాండలకు కార్యవర్తిరాజు అతడు అతని 6 అన్నలు 3 మంత్రులు వెంట భటులతో బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ కోటలో భూలక్ష్మీదేవి కుమార్తెలు సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తర కన్య, దక్షిణ కన్య, పడగల నాగమ్మ, ఉత్తర కన్య, బాలనాగమ్మ తోడికోడలై ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. 7వ బాలనాగమ్మ గర్భవతి అయినందున ఆమెను అందరూ ఎంతో శ్రద్ధగా చూస్తున్నారు. నాగళ్ళపూడి గట్టున ఫకీరు ఉంటున్నాడు. వాని కోటలో వెండి మేడలు, బంగారు మేడలు, ఆ మేడల నడుమ 12 స్తంభాల మసీదు అలరారుతున్నాయి. మంత్రతంత్రాల యందు క్షుద్ర దేవతతో పాషాణ యందు సాటిలేని వాడై మాయల ఫకీరుగా కీర్తి కలిగి అలరారుతూ ఉండేవాడు. భూత ప్రేత పిశాచాలు ఫకీరు మాటకు కట్టుబడి ఉండేవి. ఒకనాడు ఫకీరు తన మీదపై కూర్చుని పెరటలోని చెట్లను చూస్తూ ఉన్నాడు. 2 చెట్ల మీద వాలిన పక్షి జంటలను చూశాడు. వాటి కిచకిచలకు ముచ్చట చెందాడు. తన పెద్ద మెండు గత్తె సంగుని పిలిచాడు. చూడవే వాటి కులుకు, నువ్వు ఉన్నావు, అందమా ఆనందమా అన్నాడు. ఓయి ఫకీరు, నన్నుంచిన సొగసుగత్తె నాగళ్ళపూడి గట్టు కోటలో ఎక్కడైనా ఉన్నదా అన్నది సంగు. ఓహో అవునా, నిన్ను పోలిన అందగత్తె మాటేమో గాని నీ వంటి ముసలిది లేదు. నిన్ను మించిన అందగత్తె అయితేనే ఉన్నది. అది నువ్వు జగడమాడితే ఆనందిస్తాను. కాసుకో కామిని అన్నాడు ఫకీరు. చాలులే ఫకీరు, గంజాయి మత్తులో మాట్లాడుతున్నావు. నేను గనక నిన్ను ధరించకపోతే నీ బరిని గెడ్డాన్ని నిన్ను మరే ఆడది చేరుతుంది. మాటలు మాని బుద్ధిగా నన్నేలుకో. సరదాలకు పరదాలకు దీపి పరవింపజేస్తాను. వట్టి గొప్పలకు పోకు. నన్ను వగరబోతుగా తలుచుకే. నిన్ను మించిన అందగెత్త లేదా, చూడవే చూపుతాను అని అంజనం వేశాడు. క్షుద్ర దేవతలను తలుచుకున్నాడు. చూపండ్రా చూపండి, నా చంగుకు మించిన అందగత్తె అని ఫకీరు అంజనాన్ని ఆలోకించాడు. అదుగో అదుగో, చూడవే నిన్ను మించిన ఆడది, పానుగంటి రాణి వాసపు బామ, బాలనాగు. తెస్తానే నీకు మారుగా తెస్తానే అన్నాడు. ఓయి ఫకీరు, వెర్రి కలలు కనకు. పానుగంటి రాజకుమారులు సామాన్యులు కారు అని బెదిరించింది. నా మంత్రతంత్రాలతో వాళ్ళ వీరత్వం ఉఫ్ అన్నాడు. ఆ బాలనాగు పతివ్రత, ఆవిడ జోలికి వెళితే భస్మమైపోతావు అని సంగు బెదిరించింది. పోవే, దబాయించకు. నా క్షుద్రశక్తికి ఆ బాల కుక్కల్లాగా తోకల కత్తిరిస్తాను అని అన్నాడు ఫకీరు. సరే సరే వెళ్ళు, నీ కర్మ అన్నది సంగు. పానుగంటి పురానికి మారు వేషంలో వెళ్ళాలని అనేక వేషాలు వేశాడు. చివరికి జంగం దేవర వేషం అతనికి సానుకూలంగా కనపడింది. జంగం దేవరగా పానుగంటిపురం కోటకి చేరుకున్నాడు ఆ ఫకీరు. తలారి రాముడికి సంతానం. తలారి రాముడు కోటకు కాపలాగా ఉన్నాడు. అతడికి సమీపించాడు ఫకీరు. జంగం దేవర బంబం అని శంకరం ఊదుతూ గణగణమని గంట వాయించాడు.
దండాలయ్యా జంగందేవర, కోట లోపలికి పోవు ఆజ్ఞ లేదు, తిరిగిపోవయ్యా అన్నాడు తలారి. ఓరి తలారి, శివ పూజకు భిక్ష కావాలిరా, రెండిళ్ళు తిరిగి వచ్చేస్తాను. రాముడు వెళ్ళనియ్యరా అన్నాడు ఫకీరు. నీకు అనుమతి ఇవ్వను, రాజులు వింటే నా తల తీస్తారు, దయచేసి వెళ్ళిపో అన్నాడు తలారి. తలా తోక లేనటువంటి ఏమిటిరా నీ మొండితనం, పిల్లా జల్లా లేని వారికి నీకిదేం బతుకు ఆశ అన్నాడు. తలారి ఆశ్చర్యం కలిగింది. తనకు పిల్లలు లేరు అనే సంగతి తెలిసిన చెబుతున్నాడని జంగందేవర, అయ్యా నాకు బిడ్డలు లేరని నీకెట్లా తెలుసు చెప్పమన్నాడు. అవునురా, మా కంటికి కానలేనిది ఏమున్నది, 7 సతులున్నా ఏ ఒక్కటి నీకు బిడ్డనివ్వలేదు, నన్ను నమ్ముకోరా, నీకు బిడ్డ కొదవ ఉండదు అన్నాడు ఫకీరు. అనుగ్రహించు దేవరా అని రాముడి మాటలు విని తన జోలిలోనికి విభూదినిచ్చి, నీ భార్యకు బొట్టు పెట్టి నీవు పెట్టుకో, నోటిలో చిటికెడు పోసుకో, వెళ్ళరా వెళ్ళు అని వాని మీదకు పంపించాడు. ఇంటికి వెళ్ళిన తలారి జంగందేవర చెప్పినట్లు చేశాడు. విభూతిని గోడ మీదలు చల్లాడు. ఇక్కడ అక్కడ లేకుండా ఇల్లంతా చల్లాడు. అంతే, మరుక్షణంలో బిడ్డలు కొల్లల్లాగా పుట్టుకొచ్చారు. తిండి పెట్టి తినడానికే మున్నా పెట్టె అని తలారిని పీక్కు తిన్నారు. హడలిపోయిన జంగందేవరను చేరి కాళ్ళ మీద పడ్డాడు. కనికరించే లేవరా, నాతి కొడుకుకు నీకు 7 బిడ్డలు కలుగుదురు అని విభూది వారిపై జల్లాడు. పిల్లలంతా మాయమై 7 మాత్రమే మిగిలారు. అబ్బురపడి తలారి 2 ఇళ్ళు తిరిగి వచ్చి వేయవలసిందిగా జంగమూర్తిని కోటలోకి ప్రవేశించాడు. జంగందేవర, నేనైతే నీకు దర్వాజా దాటడానికి అనుమతించాను. ఇంకా 6 దర్వాజాలు ఉన్నవి. 2వ ద్వారముకు పులులు కాపు, 3వ ద్వారముకు ఏనుగుల కాపు, 4వ దానికి చిరుతుల కాపు, 5వ దానికి సింహాలు కాపు, 6వ దానికి బొందీలు కాపు అన్నాడు. ఓయి తలారి, పోగలిగిన యందు వెళతాను, కాదేని తిరిగి వచ్చేస్తాను అని బయలుదేరాడు ఫకీరు. తదుపరిగా బాలనాగమ్మ అపహరణ తెలుసుకుందాం. మొదటి బురుజు దాటి జంగందేవర తను అడుగులకు మడుగులెత్తే క్షుద్రశక్తులను పిలిచాడు. 6 బురుజుల వద్ద ఉన్న అడ్డంకులన్నీ తొలగించమన్నాడు. అవి ఆయా బురుజుల వద్ద కాపలా ఉన్న వాటిని గడ్డి, ఆవులు, మేకలు మాంసం ప్రయోగించి వాటి దృష్టిని మళ్లించాయి. ఫకీరు నేరుగా బాలనాగమ్మ మేడ కాక అప్పచెల్లెళ్ళందరి కోటలకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. పెద్ద ఆమె సూర్యనాగమ్మ మేడకొచ్చాడు. ఆమె చారుడు ముత్యాలు భిక్షమేసింది. తక్కిన 5 ఇళ్లకు వెళ్ళి భిక్షను అందుకున్నాడు. బాలనాగమ్మ మేడకు చేరుకున్నాడు. బాలనాగమ్మ దాసీ చేత భిక్షం పంపించింది. జంగందేవర తిరస్కరించాడు. ఇంటి యజమానిని వచ్చి భిక్ష వేయమన్నాడు. 6 రోజులు బాలింత బాలనాగు, ఎట్లు వచ్చి నీకు భిక్ష వేస్తుందని దాసి పలికింది. పసికొనను ఎగరేసుకుపోతాను, ఇది మహేశ్వరుని ఆనా అన్నాడు. అది విని బాలనాగమ్మ గడగడలాడింది. పురిటి స్నానం చేసింది. 7 వారాలు నగలు ధరించి సేరు ముత్యాలు చేతబట్టింది. బిడ్డడు ఏడవడంతో ఊరుకో బాలవర్ది అని జోలపాడి కోట గుమ్మానికి వచ్చింది. దేవర భిక్ష పట్టుమంది. గిరిదాటి ఈవలకి రమ్మన్నాడు. రాలేను, నాదుని ఆజ్ఞ లేనిదే, ఇది మహేశ్వరుని ఆజ్ఞ, రా, ఈవలికి వచ్చి భిక్ష పెట్టు, కాదందు వేసి నీకిచ్చిన బిడ్డను తీసుకుపోతాను అని అదిలించాడు ఫకీరు. దానితో బాలనాగం భయపడి ఈవలకొచ్చింది. తన చేత వెండి బెత్తము ఆమె తలపై పెట్టాడు. బగ్గును బూడిదైంది. బూడిదను ప్రోగు చేసుకుని వసిడి బెత్తమును మాపెడు బూడిది కుక్కయే నిలిచింది. ఆ కుక్కను వెంట తీసుకుని ఫకీరు తన కోటలోనికి మసీదు యందున మనిషిని చేశాడు. ఓరి ఫకీరా, వ్రతదీక్షలో ఉన్న దానిని తెచ్చావు, నన్ను ముట్టావు జంగందేవర ఆన, వ్రతం ముగిసే వరకు పరాయి గడప దాటను, మొరాయించావో భూదేవిని తలిచి శాపం పెడతాను, తల పగిలి చేస్తావు అన్నది బాలనాగు. ఫకీరు ఆమె మాటలకు దడదడలాడాడు. 12 ఏళ్ళు వ్రతమా, నేను ఓర్చుకోగలనా అని వాపోయాడు. ఓర్చుకోగలిగితేనే నేను నీ దాననయ్యేది అన్నది. కిమ్మనకుండా ఊరుకున్నాడు. పానుగంటిలో బాలనాగు జాడలేక అందరూ ఎంతగానో అలమటించారు. గండికోటకేసి అన్నదమ్ములు తిరిగి వచ్చి విషయం తెలుసుకుని కోపగ్రస్తులయ్యారు.
మాయల ఫకీరు వచ్చి బాలనాగమ్మను చెరబట్టుటకు పోయాడని వాకబు చేసి తెలుసుకున్నారు. వన్నెడేగలతో గండికోటకు జాబులు పంపారు. ఫకీరు వారికి జవాబులు పంపలేదు. రాజులు ఉగ్రులయ్యారు. తమ 12,000 సైన్యంతో 200 ఫిరంగులతో 1000 మంది అశ్వశక్తులతో కత్తులు కటార్లు తీసుకుని ఫకీరు మీదకు దండెత్తారు. మత్తుగా పడుకుని ఉన్న ఫకీరును చూసి ఫిరంగులు బారు పెట్టారు. అయినా కదలని మెదలని ఫకీరును సంగు హెచ్చరించింది. వలదంటే బాలనాగును తెచ్చావు. ఆమె భర్త బావలు దండమెత్తి అరచి మెత్తుకుని వానిని లేపింది. అతను లేచి బాలనాగును మసీదు పైకి తెచ్చి మీ వారి బలగం వచ్చింది చూడవే అన్నాడు. చెడి కర్రకు జీవం పోసి సైన్యం మీదకు విడిచిపెట్టాడు. అది కాల్బనాన్ని మట్టుబెట్టింది. గుప్పెడు విభూది తీసుకుని దండుపై చల్లాడు. దండు మాడి మసైపోయింది. ఏనుగులు గుర్రాలు ఫిరంగులు రాళ్ళైపోయారు. దండముతో అన్నదమ్ములను శిలలను చేశాడు. పానుగంటికి వార్త చేరింది. గుండె దిటువు పంచుకుని రాణులు రాజ్యమేలుతున్నారు. బాలవర్ధి రాజును రాజ్య వారసునిగా శ్రద్ధగా పెంచుతున్నారు. విలువిద్య సామురి గారిడీలు ఖడ్గయుద్ధం బాలుడు నేర్చుకున్నాడు. తాత తండ్రులు అడిగిన బొంగరులడిని తన కోక బొంగరాన్ని సమకూర్చుకుని ఆటలాడుతుండేవాడు. ఒకనాడు కొండతో నీళ్లు తీసుకొస్తున్న ఒక స్త్రీని చూసి ఆమె నెత్తి మీద కొండను గురిచూసి బొంగరంతో కొట్టాడు. అది పగిలిపోయింది. ఆ వనిత ఆమె నేత్రాలతో బాలుని గదమాయించింది. అమ్మని తండ్రిని చెరసాల పాలనిచ్చావు, నువ్వు బ్రతుకుతున్నావు, నీకెందుకు చావరాదో పాపిష్టివాడా అని అనేక దుర్భషలాడింది. కడవ నెత్తుకున్న కొమలాంగి విన్నాడేమో మాటలు. ఆమె కాళ్ళపై వాలాడు. ఆమెవరో చెప్పనే, నా తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎందువల్ల వారి చెరసాల పాలయ్యారో చెప్పమని ఆమెను బ్రతిమలాడాను. ఏమని చెప్పుదును నీకు? నీ తల్లి బాలనాగమ్మ, నీ తండ్రి కార్యవర్ధిరాజు. నిన్ననుగు 7 రోజులకు నాగొళ్ళు పూడి గట్టుయేలా మాయల ఫకీరు నీ తల్లి బాలనాగమ్మను చెరబట్టి వెంట తీసుకుని కొనిపోయాడు. ఆమెను విడిపించడానికి నీ తండ్రి పెద్ద తండ్రులు వెళ్ళి వానితో పోరాడి చనిపోయారు. నీ పెద్ద తల్లులు నిన్ను పెంచుతున్నారు అని చెప్పింది. నన్ను దీవించు, నా తల్లిని తండ్రిని తెచ్చుకోగలిగేటట్లు ఆశీర్వదించు అన్నాడు బాలవర్ధి రాజు. నీవు నీ తల్లిని తెచ్చుకోగలవు, వాడికి ఆ మాయల మారి ఫకీరుకు నీ చేత చావు తప్పదు అని ఆశీర్వదించింది. బాలుడు రివ్వును మేడకు చేరుకున్నాడు. తల్లులను పిలిచాడు. నా తల్లి ఎవరని నిలదీశాడు. మేమేను అన్నారు. అయితే మీలో నన్ను కన్న ఆమె ఎవరో చెప్పండి. ఓ నా పెద్ద తల్లులారా, నన్ను మభ్యపెట్టకండి అని వాళ్లను పదే పదే ప్రశ్నించాడు. నేనంటే నేను నిన్ను కన్న తల్లిని అని పెద్ద తల్లులు వానిని నమ్మించబోయారు. నాకెందుకిలా మర్మం చేస్తున్నారు? మన్నించి చెప్పండి, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా పెద్ద తండ్రులు ఏమయ్యారు? నాయన, నీకెవరేమీ చెప్పరయ్యా. ఈరోజు నీవింతగా అడుగుతున్నావు, చెబుతాము వినవయ్యా బాలునకు. వాళ్ళు అన్ని విషయాలను వివరించసాగారు. నాయన బాలవర్ధి, నీ తల్లి బాలనాగమ్మ, తండ్రి కార్యవర్ధరాజు. నాగళ్లపూడి ఫకీరు నీ తల్లి బాలనాగమ్మను అపహరించుకుపోయాడు. నీ తండ్రులు ఆమెను విడిపించడం కోసం 12,000 సైన్యంతో 200 ఫిరంగులతో గజబలంతో యుద్ధానికి వెళ్ళారు. ఆ మాయావి వాళ్లను మోసగించాడు. అందరూ అక్కడే హతమైపోయారు. నువ్వు ఆవేశపడకు, మమ్మల్ని దిక్కుమాలిన వాళ్ళని చేయకు అన్నారు తల్లులు. అమ్మలు, నాకు చిన్న భయమేమీ లేదు. నేను ఫకీరు జోలుకు పోను. నా తల్లిని చూసి వస్తాను, అనుమతించండి, ఆశీర్వదించండి అని వేడుకున్నాడు. వెళ్ళాలి అనుకుంటే మమ్మల్ని చంపి వెళ్ళరా అన్నారు. తల్లులారా, కలవరపడకండి, నేను వాడి జోలికి పోను. యుక్తిగా నా తల్లిని చూసి వస్తాను. ఇదిగో మీ ముందుగా మొక్కను నాటుతున్నాను. నాకు 3 పూటలా అన్నం పెడుతున్నట్లు 3 పూటలా నీళ్లు పోస్తుండండి. అది బాగుంటే నేను బాగున్నట్లు, అది వడిలిపోతే నేను బాగాలేనట్లు గుర్తించండి అని పలికాడు బాల్యవర్ధి. బాలుని పట్టుదలను కాదనలేకపోయారు. తాతగారి చంద్ర కరవాలను తీసి ఇచ్చారు. తండ్రికి తలపాగా కట్టారు. బాలవర్ధి తల్లుల పాదాలకు మ్రొక్కాడు. విజయోస్తు అని వాళ్ళు ఆశీర్వదించి అతనిని పంపించారు. బాలవర్ధి తల్లిని చెరవిడిపించటానికి బయలుదేరాడు. తల్లుల అనుజ్ఞ తీసుకున్నాడు. కైజరు మొలను పెట్టుకున్నాడు. కత్తిని చేతపట్టాడు. కంబలిని భుజాన వేసుకున్నాడు. గ్రామదేవతకు మొక్కాడు.
అడవి వెంబడి ముందుకు బయలుదేరాడు. నడిచి నడిచి బాలవర్ది అలసిపోయాడు. చెట్టు నీడన పడుకున్నాడు. పడుకున్న బాలుణ్ణి చూసి నాగేంద్రుడు బాలుణ్ణి కాటువేయుటకు దగ్గర వచ్చాడు. నాగమునీంద్రుని ఆశీస్సున పుట్టిన వాడిని గుర్తు చేశాడు. పడగ విప్పి నీడ పట్టాడు. బాలుడు మేల్కొని పామును చూశాడు. కత్తి దూసుకొని పాము వెంట పడ్డాడు. నాయనా బాలవర్ది, నీ తల్లి బాలనాగమ్మ నాగేంద్రుని వరాన పుట్టింది కనుక నిన్ను అనుగ్రహించి వెళ్ళిపోతున్నాను. నీ తల్లిని నీవు తీసుకొస్తావు. ఫకీరు నీ చేత చంపబడతాడు. నీకు గండం ఉన్నది వినవయ్యా. నీ నాగులపూడి గట్టున గల నయవారి పట్టణం ఉంది. ఫకీర్ ఒక శక్తిని కాపుంచాడు. అది బాలెంత వేషంలో నిన్ను మృంగుటకు నీ ముందుకు వస్తుంది. జాగ్రత్తగా వెళ్ళి దాన్ని తుదుముట్టించి నీ తల్లిని తీసుకురా అని అన్నది. ఆ పాముకు సాష్టాంగం దండం పెట్టి బాలవర్ది ప్రొద్దువాలే వరకు నడిచి పులిరాజు పట్నం చేరుకున్నాడు. పూటకోళ్ళు పెద్దమ్మ ఇంట మకాం చేశాడు. బాలవర్ది పులిని చంపి రాజకుమారిని పెళ్ళాడుట. నగర విశేషాలు ఏమిటి బాలవర్ది అని పూటకోళ్ళ అవ్వను ప్రశ్నించాడు. నగరంలో పులి ప్రవేశించింది. అది రోజు రోజు మనుషుల్ని చంపుకు తింటుంది. అష్టాదశ వర్ణాల వారు ఎవరైనా ఆ పులిని చంపితే తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తానని ఫర్మానా జారీ చేశాడు. బాలవర్ది కోటకు ఉత్తర ద్వారం చేరుకున్నాడు. అక్కడి కావలివారు తూర్పు దర్వాజాకు పొమ్మన్నారు. కాదు, ఇటే వెళ్ళాలి, తాళాలు తీయమన్నాడు. అయ్యా, ఆ దర్వాజాకు ఆవల పులి ఉన్నది. అంకిన వారిని చంపుకు తింటుంది. అందువల్ల ఎవరూ పోవడానికి వీలు లేకుండా దర్వాజా మూయబడింది అన్నారు. నేను ఇదే దారిని వెళ్ళాలని తలుపులు తీయించుకుని లోపలకు ప్రవేశించాడు. తిరిగి తిరిగి దాని మకాం కనుక్కున్నాడు. దాని రాక కొరకు పొంచి ఉన్నాడు. వచ్చిన పులిని ఎదుర్కొన్నాడు. గట్టు చుట్టూ ఉన్న చేతిని దాని నోట పెట్టి రెండవ చేతిని కైజరుతో దాని గుండెల్లో పొడిచి పులిని చంపి పాప నివృత్తి దాన్ని గోళ్ళు తోక తీసుకుని సంచిలో వేసుకున్నాడు. అవ్వ ఇంటికి చేరుకున్నాడు. తన తండ్రి చేసిన ధర్మానను సరించి పులిని చంపి ఎటువంటి వాడు తనకు భర్తగా వస్తాడో అన్న దిగులుతో ఆనాడు కోటపై తిరుగుతూ పులిరాజు కుమార్తె సుభద్ర బాలవర్తి పులిని చంపడం చూచింది. ఆ గ్రామంలోని వాడుక చాకలి తిప్పడు పులిని చంపి రాజుగారి అల్లుడు కావాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు. మొండిగడ్డలు భుజాన వేసుకుని పులి తెచ్చాడు ప్రాంతాలకు వచ్చాడు. చచ్చిపడి ఉన్న ఆ పులిని చూశాడు. నిద్రపోతున్నదని తలిచాడు. చెట్టుపైకి ఎక్కాడు. బల్లాన్ని దాని మీదకు విసిరాడు. కదలని మెదలని బెబ్బులి చచ్చిందని నిర్ణయించుకున్నాడు. కిందకు దిగాడు. ఒళ్ళు రక్తం ఉంచుకుని బల్లానికి రక్తం పూశాడు. రాజ్యసభకు వెళ్ళాడు. మొండితోక మొండిగోళ్ళు తీసుకుని వాటిని రుజువుగా అంటూ చూపించాడు. నేనొక తిప్పరాజును, మహారాజు కుమార్తెనిచ్చి పెళ్లి చేయమన్నాడు. మాట తెప్పని మన్నించరాని దోషమని వివాహానికి ముహూర్తం పెట్టాడు రాజు. నాటికి మరునాడు ముహూర్తం కుదురుట సన్నాహాలు జరిగాయి. రాజకుమార్తె పెళ్లిపీటల మీదకు పిలుచుకురావడానికి మహారాజు దాసీదాసులతో ఆమె వద్దకు వెళ్ళాడు. వచ్చిన తండ్రిని ఉద్దేశించి కూతురు సుభద్ర, తండ్రి పులిని చంపినవాడు తిప్పడు కాదు. పులిని చంపిన వీరుడు పూటకోళ్ళ అవ్వ ఇంటి వద్ద ఉన్నాడు. పిలిపించండి అని పిలిపించింది. మహారాజు బాలవర్ది రాజును వెంటబెట్టుకుని రావాల్సిందిగా మంత్రి పురోహితులను పంపించాడు. విషయాన్ని చెప్పి పులిని చంపిన తనకు కుమార్తెనిచ్చి వివాహం చేయమన్నారు. రమ్మన్నారు. రాజకుమార్తె, మీరు పులిని చంపడం మేడ మీద నుంచి చూచి ఉన్నది కనుక మీరు తప్పక విచ్చేసి మా రాజకుమార్తెను వివాహం ఆడవలసింది అన్నారు. పులిని తానే చంపానన్నాడు. పులిని చంపిన అప్పుడు కోసి తీసిన తోకను గోళ్లను వెంటబెట్టుకుని వారితో రాజు వద్దకు చేరుకున్నారు. మహారాజా, నేనిప్పుడు వివాహం ఆడుట తగదు. నా తల్లి బాలనాగమ్మ నాగళ్ళపూడి గట్టు మీద ఫకీరు చెరలో ఉన్నది. ఆమెను విడిపించి వచ్చి వివాహం ఆడతానన్నాడు. సరే అని మహారాజు అంగీకరించాడు. తన వద్ద గల 20,000 మంది సిబ్బందిని వెంట తీసుకెళ్ళమన్నాడు. నేనొక్కడినే పోతానన్నాడు. నా వద్ద నాగం బొట్లను విప్పుడు ఉన్నాడు, నీకు సహకరించగలడు, వెంట తీసుకుని వెళ్ళమన్నాడు. బాలుడు అంగీకరించి నాగం బొట్లను వెంట తీసుకుని నాగంపూడి గట్టుకు బయలుదేరాడు. దారిలో బాలవర్దికి దాహం అయింది. వెతకగా వారికి ఒక దిగుడు బావి కనిపించింది. అందులో దిగుదాం అని దాహం తీర్చుకుని పైకి వస్తామని బాలవర్ది పట్టు తప్పి నూతిలో జారాడు. బ్రాహ్మణుడు ఒడ్డున గల దస్తులు, కైజరు, ఆభరణాలు తీసుకుని పారిపోయాడు. వేటకు అడవికి వచ్చిన గంగపట్నం రాజులు 6 నూతిలో పడ్డ
బిడ్డ బాలవర్ధిని చూసి తమ తలపాగాలు మడిపెట్టి బావిలో వేసి బాలవర్ధిని పైకి తీశారు. పైన మడిగి అతడిని తమ పట్టణాన్ని తీసుకువెళ్ళిపోయారు. 10 రోజులు అక్కడ ఉన్నాడు. వారు తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తామన్నారు. తన తల్లిని తెచ్చుకొని వచ్చినప్పుడు చేసుకుంటా అన్నాడు. మరునాడు నూతన గుడికి వెళ్ళగా అక్కడి గల విప్రుడు నాగంబొట్లను మన్నించి వారికి అప్పగించి బయలుదేరాడు. చీకటి పరే పర్వంతం నడిచెడు. తదుపరి ఒక ఆలయం కనబడితే అందులో చేరి తలదాచుకున్నాడు. దేవాలయం గోడ వద్దకు చేరి 4 మృగాలు తమ అహం గురించి ముచ్చడించుకున్నాయి. బావా, రేపటికి నీ ఆహారం ఏమిటి అన్నది నక్క. అదేమీ జీవి వేటకు చెక్కలేదన్నది. మామ గజరాజా, నీ మాట ఏమిటి అని అడవిలో నాకు ఆకులు అలములకు లోటేమున్నది అని అన్నది ఏనుగు. మరి నీ విషయం ఏమిటి అని నక్క ఏనుగులను అన్నది. ఏమున్నది, ఈ రాజుగారి కుమార్తె రాచకురుపుతో ఉన్నది. 3 రోజుల్లో చనిపోతుంది. ఆమె నాకు ఆహారం అవుతుంది. నక్క ఏమేమి, ఆ రాచకురుపునకు మందేమీ లేదా అని బల్లూకమడిగింది. లేకున్నదేం, ఈ దేవాలయం మీద తెల్లాకుల నల్లవి పువ్వులు చెట్టున్నది. దాని చెంత 7 ఆకుల చెట్టు మొదలున గల సంజీవిని పడక తీసుకుని కురుపును చల్లని నీళ్లతో కడిగి నల్లని పువ్వుల రసం పండుపై పిండి ఆ ఆకులను 7 ఒకదానిపై ఒకటి చేసి కట్టి 3 రోజులు అలాగే ఉంచి కట్టు విప్పితే కురుపు ఎక్కడనో తెలియకుండా మానుతున్నది అని అన్నది. ఆ మాటలు విన్న బాలవర్ధి ఆకులను తుంపుకున్నాడు, పువ్వులను కోసుకున్నాడు, సంజీవు పడగను గ్రహించాడు. వాటిని తీసుకుని చిలుకువారి పట్టణానికి చేరుకున్నారు. చిలుకువారి పట్టణ ప్రభువు సూర్యవర్ధి రాజును కలిసి రాచకురుపును మానిపిస్తానన్నాడు. కాదు, నీకు అసాధ్యం కురుపు అని అన్నారు కొందరు. ప్రయత్నించనివ్వండయ్యా అని మరికొందరు అన్నారు. బాలవర్ధి చల్లనీళ్లతో పుండును కడుగుతున్నాడు. కురుపుపై నల్లని పువ్వుల రసాన్ని పిండాడు. కురుపుపై 7 ఆకులు వేసి కట్టు కట్టాడు. ఆ కట్టుపై సంజీవిని పడకతో తట్టాడు. 3వ నాడు కట్టు విప్పగా కురుపు మటుమాయమైపోయింది. ఆనంద పరవశుడైన సూర్యవర్ధి బాలుణ్ణి ఎంతగానో పొగిడాడు. అతడు మాయల ఫకీరు కోటకు తల్లిని విడిపించుకోవడానికి నిమిత్తం వెళుతున్నానని అన్నాడు. కూతుర్నిచ్చి పెళ్లి చేయబోయాడు. తిరిగి వచ్చినప్పుడు చేసుకుంటాను. మంచి రోజు చూసి బాలుణ్ణి సాగనంపారు చిలుకువారి పట్టణ ప్రభు సూర్యవర్ధి రాజు. ఈ సూర్యవర్ధి రాజు నుండి సెలవు తీసుకుని చిలుకువారి పట్టణం నుండి బయలుదేరాడు బాలవర్ధి. పొలిమేరన ఫకీరుచే నియమించబడిన శక్తి బాలింత రూపంలో బాలుని ముందుకొచ్చింది. ముసిముసి నవ్వులతో బాలుని సమీపించింది. ఓసి రక్కసి, నీకిదేమి వేషము అని కత్తి తీసి దాని గుండెలోకి గొచ్చబోయాడు. ఆగబోయి రాజా, నన్ను చంపి నీకేమి ప్రయోజనము? నన్ను కూడి మెప్పించినేవి నీ తల్లి దగ్గరకు మార్గాన్ని చెప్పుతాను అన్నది. కసుగాయను నాతో నీకు సరసమా అన్న బాలునకు తన శక్తినిచ్చి ఆనందించింది. మార్గం చెప్పమన్నాడు. ఓయి బాలవర్ధి, నాగళ్ళపూడి గట్టున తంబళ్ళ పెద్దమ్మ ఉన్నది. అది ఫకీరుకు రండలు కట్టి ఇస్తుంటుంది. దానికి నువ్వు తంబళ్ళ శరభయ్య నాగమ్మల పుత్రుణ్ణని చెప్పి దాని ఇంట ఆశ్రమం పొందు. నీ పని నెరవేరుతుంది వెళ్ళమన్నది. శక్తి తానెటో పోయింది. బాలవర్ధి తంబళ్ళ పెద్దమ్మ ఇంటికి ప్రవేశించాడు. దండలు కట్టడంలో ఆమెకి సాయపడుతుండేవాడు. ఫకీరు ఆ దండలు చూసి ఎంతగానో మెచ్చుకునేవాడు. ఇంతకాలంగా నీలోని ఈ సామర్థ్యం ఏమైందని ఆమెను ప్రశ్నించాడు. ఇది నా పనితనం కాదు, నా మనవడొచ్చాడు, వాడొకడున్నాడు అన్నది. వానిని తెచ్చి చూపమన్నాడు. ఒకనాడు దండ కట్టి అందులో ఉంగరం పెట్టి ఆ దండను ఫకీరుకి తెచ్చి కొత్తరాణి బాలనాగమ్మకిచ్చి రమ్మన్నాడు. తంబళ్ళ పెద్దమ్మ బాలనాగమ్మను వెదికి ఆమెకిచ్చింది. నాకెందుకీ దండ అని మసీదు గోడకు విసిరికొట్టింది. కింద పడిన ఉంగరాన్ని చూసింది. ఇది ఎలా వచ్చిందని ఆలోచించింది. తన కొడుకు వచ్చాడేమో అని అనుకున్నది. ఫకీరు వానిని తెమ్మని తంబళ్ళ పెద్దమ్మకు గతంలో చెప్పిన ప్రకారం వానిని వెంటబెట్టుకుని తీసుకుని ఫకీరు వద్దకు వెళ్ళింది. బాలుని చూడగానే ఫకీరు అతనితో ముచ్చటలాడాడు. ఫకీరు నాదొక కోరిక అన్నాడు. ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, సిరులు సంపదలు కావాలా, మేడలు కావాలా, కోటలు కావాలా, కోరుకో అన్నాడు ఫకీరు. చిన్నవాణ్ణి, నాకెందుకు ఇవన్నీ, నీ దయ ఉంటే చాలు గదా అని ఫకీరును మురిపించాడు. మాటతో మరి నీకేం కావాలిరా చెప్పరా, తీరుస్తాను అన్నాడు. ఫకీరు, నీ గట్టున 12 స్తంభాల మసీదు ఉన్నదంట కదా, వెండి ఏనుగులు, వెండి గుర్రాలు, చిలుకలు, పావురాల చిత్రాలు చిత్ర విచిత్రాలుగా అందాలు చిందేలా చిత్రించావట కదా,
నీ శైలవేత్త చూసి వచ్చాను అన్నాడు బాలుడు. ఆ మాటలకు నిశ్చేష్టుడయ్యాడు ఫకీరు. బాలుని ముఖంలోని నిశ్చలతకు స్థిమితపడ్డాడు. ఓరోరి, నువ్విప్పుడు చూడటానికి వలను పడదు. నాకే ప్రవేశము కుదరదు. పానుగంటి నుండి బాలనాగమ్మయ్యను, అందాల బామను నా రాణి చేసుకోవాలని తెచ్చాను. ఆమె 12 సంవత్సరాల వ్రతంలో ఉన్నది. ఇకను 3 సంవత్సరాలు గడువున్నది. ఆమె చూసినా తాకినా తల పగిలి చస్తాను అని అన్నాడు ఫకీరు. కనుక మన ముచ్చటకు పోవు వీలు పడదు అని అన్నాడు ఫకీరు. ఫకీరు, శాపం నీకు కదా, నాకు కాదు కదా. నేడు నీవు నన్ను అనుమతిస్తే రేపటికి నీకు అద్భుతమైన దండలు కట్టి ఇస్తాను అని మెప్పించి వారిని ఒప్పించాడు. తలుపులు తెరుచుకునే మూసుకునే మంత్రం నేర్పాడు ఆ ఫకీరు. వెళ్ళరా, ఆమె జోలికి పోవద్దు అని అన్నాడు. రెట్టించిన ఆనందంతో బాలవర్ది మసీదుకు వెళ్ళాడు. లోపలికి ప్రవేశించాడు. తల వంచుకున్న తన తల్లిని చూశాడు. ఆమెను చేరి తన వివరాలు తెలియజెప్పాడు. బిడ్డడిని చేరదీసుకొని ఆమె అక్కును చేర్చుకుంది, ముద్దాడింది. నన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చావా నాయనా అని అన్నాడు. ఫకీరు చాలా మాయగాడు. వాని దాటికి నీ తండ్రి పెద్ద తండ్రులే తట్టుకోలేకపోయారు. వారు శిలలైపోయారు. వాని జోలికి పోవద్దు నాయనా అని బ్రతిమలాడింది. అమ్మ, నీ ఆశీస్సులుంటే ఆ వాని మంత్రతంత్రాలు అన్నీ నన్నేమీ చేయలేవు. నేనొక పన్నాగము చెబుతాను, విను. నా తండ్రి ఉన్నట్టి వలె సింగారించుకో. రేపటి ఫకీరు పూలవనానికి వచ్చినప్పుడు వానికి ప్రసన్నంగా కనపడు. నేనింక నీ దానను. నాకెవరూ దిక్కు. ఉపాసాలు ఉపద్రవాలు అంటూ స్థిరం నిమిత్తం లేకుండా ఉంటాను. నీకు ఏమన్నా జరిగితే నాకేం దిక్కు అని అనమన్నాడు. నమ్మేలాగా పలకవలసింది అని అన్నాడు. వాడు మాటల సారం నాకు తంబళ్ళ పెద్ది ఇంటికి తెలియజెప్పు అని కార్యవర్ధి ఈవలకొచ్చి ఫకీరును కలిసి మసీదున 1000 విధాల పొగిడి తంబళ్ళ పెద్ద ఇంటికి వెళ్ళిపోయాడు. మరునాడు ఫకీరు పూలతోటకు విహారానికి బయలుదేరాడు. ఆ సమయానికి బాలనాగమ్మ మసీదు శుభ్రం చేయించింది. తాను ముస్తాబయింది. పిండి వంటలు చేయించింది. ఫకీరుకు అన్ని రకముల వాయిద్యాలను ఏర్పాటు చేసింది. దర్వాజా వద్ద నిరీక్షిస్తూ నిల్చుంది. ఫకీరు బాలనాగమ్మను చూచాడు. దరిచేరాడు. బాలనాగు, సంతోషంగా ఉన్నావు, విషయమేమిటి అని ప్రశ్నించాడు. నేను పుట్టి 12 సంవత్సరాల వ్రతం పూర్తి కావచ్చింది. ఇంకా 9 రోజులే గడువు ఉన్నది. నాకింకెవరున్నారు? నువ్వే దిక్కు. ఇంక నేను నీ దానను. నీకు నీ మంత్రతంత్రాలకు ఏనాడు మేముప్పు కలుగునో, నీవు మరణిస్తే నా గతి ఏమైపోతుంది అని దిగులు మాత్రమే నన్ను వేధిస్తుంది అని అన్నది. దుఃఖాన్ని భయాన్ని ఒలకబోస్తూ, ఆరబెళ్ల నాగమ్మ, నీకెందుకు నా బ్రతుకును గూర్చిన బెంగ? నా ప్రాణాలు నాలో లేవు. నన్నెవ్వరు ఎంతగా చిత్రహింసలు పెట్టినా చంపినా నేను చిటికలో లేచి వారి అంతం పడతాను. ప్రియాతి ప్రియమైన ఫకీరువి, నేను నాగేశ్వరుని వరప్రసాదాన్ని అయినా నన్ను కనికరించి నా ప్రాణాలను నిక్షిప్తం చేశాడు. ఎవరి వల్ల నాకు ఏ విధమైన ప్రమాదం జరగకుండా ఉండటానికి నా ప్రాణాలను ఒక మర్రి కొమ్మలో నిక్షిప్తం చేశాను. పానుగంటికి ఉత్తరాన గల 4 శాఖల మర్రిలో పైని గల శాఖలలో ఉన్న నా ప్రాణాలు దానిని విరగ్గొడితే నా తనువు రాలిపోతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే, నీవు నా రాణివి కాబోతున్నావు. మనలో మనకు రహస్యాలు ఉండకూడదని, నీ రక్షణలలో ఆ కొమ్మకు ఏ విధమైన ఉపద్రవం జరగకుండా ఉండాలని చెబుతున్నాను అని అన్నది. ఓ అలివేణి, నాకు నా ప్రాణభయం లేదు. ఎవరి వల్ల నాకు చావు లేదు, రాదు. నీకేమీ బెంగ పెట్టుకోకు. నా ఆయువుకొచ్చిన భయమేమీ లేదు. పాల సముద్రం, పెరుగు సముద్రం, నేతి సముద్రం, చెరుకు సముద్రం, మంచినీటి సముద్రం, ఉప్పు సముద్రం, సురస సముద్రం, ఈ 7 సముద్రాలకు ఆవల ఒక జీవగడ్డ. ఆ జీవగడ్డలో ఒక రాతికోట. ఆ రాతికోట మధ్య అయస్కాంత కోట. ఆ కోటలో 500 వేల్ చెట్లు. వాటి మధ్య మంత మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు త్వరలో గల 7 తొండ్రలలోని అడుగుల దంత్రలో బంగారు పంజరం ఒకటి ఉన్నది. ఆ పంజరంలో పంచెవన్నెల చిలుక ఒకటి ఉన్నది. ఆ చిలుక కంటాన నా ప్రాణాలు ఉన్నవి. అది చచ్చితేనే నేను చచ్చుట అని ధైర్యం చెప్పి తన కోటకు వెళ్ళిపోయాడు ఫకీరు. తంబళ్ళ పెద్ది రాగా ఆలోచించిన బాలనాగు తనకు వివిధ రకాల పూలతో దండ కావాలన్నది. ఆ పూల దండ వైనం చెప్పగల అని అడిగి వాని వైనం వ్రాసి ఇస్తుండని ఫకీరు ప్రాణరహస్యాన్ని వివరిస్తూ దాని వ్రాసి
నీ మనవడికి ఇవ్వు అని చెప్పి పంపించింది. ఈ ఉత్తరాన్ని బాలవర్ది చూసుకున్నాడు. విధి విధానం ఏమిటా అని ఆలోచించాడు. తమ మకాముఖం దగ్గరలో చెట్టు మీద గల గండబేరుండ పక్షి పిల్లలను నాగేంద్రుడు తినిపోతుండగా గతంలో చూచిన అంశాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆనాడు పక్షుల మేతకు పోయినందువలన నాగేంద్రుడు పిల్లల్ని తినడానికి చెట్టెక్కుతాడని నిర్ణయించుకున్నాడు. పామును చూసి పిల్లలు భయపడి అరవటం విన్నాడు. కత్తి తీసుకుని బాలవర్ది చెట్టును చేరుకున్నాడు. కత్తి దూసి చెట్టెక్కుతున్న నాగుణ్ణి ఒక్క వేటుకు వేశాడు. దాన్ని 12 శిరస్సుల్లోని ఒక శిరస్సు బాలవర్దిని కాటు వేసింది. గండబేరుండ పక్షులు గూటికి వచ్చాయి. పిల్లలు జరిగిన సంగతి చెప్పి బాలవర్దిని బ్రతికించమని రోధించాయి. వారిని ఓరడించి తల్లి తండ్రి సంజీవ పర్వతానికి వెళ్ళి పొల్లలను ముక్కుకు కరుచుకుని బాలవర్దిని బ్రతికించాయి. అక్కడ పానుగంటిలో బాలుడు నాటికి మొక్క వాడిపోయింది. పెద్ద తల్లులు తల్లడిల్లిపోయారు, శోకాలు పెట్టారు. కొంతసేపటికి మరలా ఆ మొక్క నవనవలాడింది. తల్లుల ముఖాలు వికసించాయి. ఇక్కడ గండబేరుండ పక్షులు బాలవర్ది పేరు, ఊరు వివరాలు అడిగాయి. ఇక్కడికొచ్చిన పనేమిటని ప్రశ్నించి తెలుసుకుని, బాలవర్ది రాజును విచారించకు, నిన్ను క్షణకాలంలో సముద్రాలు దాటించుతామని వాని రెక్కల కింద అదిమిపెట్టి సముద్రాల కావలికున్న జీవగడ్డలో దిగవిడిచాయి. బాలవర్ది తల్లి మీద ఆన చేసి చంద్రోదయంతో మర్రి నొక్క వేటు వేశాడు. చిటారు కొమ్మన ఎందుగల దందులు గాడిందలు మొదల్లో ఉన్నవి నేల రాలాయి. గండబేరుండ పక్షులు వాటిని అంతమొందించాయి. ఆఖరి దొంగలతను పంజరాన్ని తీసుకుని వచ్చి గండబేరుండాల సాయంతో తన స్థానానికి చేరుకున్నాడు. ఫకీరు ఈసరికే కదిలి ఉంటాడు. తొందరపడమని బాలుణ్ణి పక్షులు హెచ్చరించాయి. అతన్ని చెవి పోగులు తీసి పక్షి కాళ్లకు బంధాలుగా తగిలించాయి. ఫకీరు తన కాళ్లకు బంధాలు తగిలినట్లు సంకోచించాడు. పక్షి గాని మేతకు వెళ్ళి ఏ పొదల్లో కానీ పాదుకల్లో కానీ చిక్కుకుంది అని అనుకున్నాడు. బాలవర్ది చేతికి చిక్కిన చిలుక బంగారు పంజర ఈకలతో, నవరత్నాల ఆభరణలతో, పంచవన్నెలతో రమ్యాతి రమ్యంగా ప్రకాశిస్తుంది. చిలుకకు మసిపూసి నల్లటిగా చేశాడు. దానిని చంకన పెట్టుకొని సంగు ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయాన సంగు గానుగాడుతుంది. గాండ్లసం గూనీగా సాయపడుతాను, పిండి పెడతావా అన్నాడు. నవ్యాడిదంతా నీకే అన్నది. గానుగెక్కి చిలుకను గానుగుపై ఉంచాడు. ఫకీరు తోటలో తూలుతూ నడిచి గాండ్లు సంగు ఇంటికి చేరుకున్నాడు. గానుగు మీద గల కుర్రవాడిని చిలుకను చూసి, ఇది నీకెక్కడిదిరా అన్నాడు. అప్పుడు బాలవర్ది, కాదు ఇది నల్లగా ఉన్నది, నీది కాదు అన్నాడు. ఫకీరు, బాలనాగమ్మను తెచ్చావు, ఆమె ఎవరని ప్రశ్నించాడు. పానుగంటి రాణి అన్నాడు. బాలుడు వెంటనే చిలుక పీక నొక్కబోయాడు. వద్దురా, నొక్కొద్దు, బాలు నాకు తల్లి అన్నాడు. ఓయి ఫకీరు, నీ వద్ద మంత్రాల దండు ఉన్నదంట కదా, అది నీవు చెప్పిన చోటికి పోయి యుద్ధాలు చేస్తుందంట కదా, నాకు చెప్పవే కావు, దానిని నాకివ్వవలసిందిగా బాలవర్ది అన్నాడు. ఇవ్వనన్నాడు ఫకీరు. చంపుతాను చిలుకను అన్నాడు బాలుడు. చంపవద్దని బ్రతిమలాడాడు. మరాఠీ దండ కర్రను ఇస్తాను అన్నాడు. ఓయి మరాఠీ, నీ వద్ద గోటి చిప్ప కోవెల మేడల కట్టగలదాట, దానిని నాకిచ్చిదెవా అని అడిగాడు బాలుడు. ఇవ్వనన్నాడు. అయితే చిలుకను చంపుతా అన్నాడు బాలుడు. వద్దు, ఇదిగో తీసుకో గోటి చిప్ప అని అప్పగించాడు మరాఠీ. ఓ ఫకీరు, నీ వద్ద వెండి బెత్తము బంగారు బెత్తము ఉన్నవి. ఒక దానితో కొడితే మనిషి అవుతాడంట, రెండవ దానితో కొడితే కుక్క అవుతాడంట, వాటిని నాకు ఇవ్వమన్నాడు. ఇవ్వనన్నాడు. పక్షి పీక నొక్కుతా అన్నాడు. చంపకు, ఇదిగో వెండి బెత్తము బంగారు బెత్తము తీసుకో అన్నాడు ఫకీరు. ఓయి ఫకీరు, నీ దేవుడికి ఆవలగల మనుష్యులు విగ్రహాలను మనుషులుగా మార్పు అన్నాడు. ఓయి, వాళ్ళు నా విరోధులు, వాళ్లను మనుషులుగా మార్చడం కుదరదన్నాడు ఫకీరు. అయితే చిలుక పీక నొక్కుతానన్నాడు. సరి, వారి మనుషులైతే నాకేమి నష్టం అని ఫకీరు అక్కడ గల కారంపూడి రాజ్యుల మంత్రులు, సైనికులు విగ్రహాల మనుషులుగా మార్చాడు. ఇదంతా తంబళ్ళపూడి పెద్దవ్వ వలన సంభవించింది. దానిని చంపుతానన్నట్టు బయలుదేరబోయాడు. బాలవర్ది చిలుక కాళ్ళు సాగదీశాడు. ఫకీరు ముందుకు అడుగు వేయలేకపోయాడు. తంబళ్ళ పెద్దని పిలుచుకు వచ్చాడు. బాలనాగమ్మను తెచ్చి పల్లకిలో కూర్చోబెట్టండరే. ఓ సంగు, వెనక కొమ్మునెత్తుకో, ఓయి ఫకీరు, ముందు కొమ్మునెత్తుకో అని వాళ్ళ చేత బాలనాగమ్మ కూర్చున్న పల్లకిని మోయించాడు. గట్టు చివర డేరాలు వేయించాడు.
ఆరుగురు పెద్ద తండ్రులు కన్న తండ్రిని చూచాడు బాలుడు. తల్లిని వారందరినీ కూడదీసుకుని మంత్రులతో భటులతో పానుగంటి దిశగా బయలుదేరాడు. పొలిమేర శక్తి ఎదురు వచ్చింది. తల్లిదండ్రులను తీసుకుని వచ్చావు, సంతోషం అని అన్నది ఆ శక్తి. మరాఠీ వాని యొద్ద ఉండి 300 ముక్కోటి భూతాలను 700 ఎర్ర భూతాలను చూపించమని బాలుడు పొలిమేర శక్తిని అడిగాడు. ఓయి బాలక, ఫకీరు వద్ద లోగడ నువ్వు చెప్పించుకున్న మంత్రాన్ని పఠించు, నీకవి కనపడతాయి. మంత్రాన్ని ముమ్మారు జపించాడు. భూతాలన్నీ బాలుని ముందుకొచ్చి నిలబడ్డాయి. ఇక మీరు ఫకీరు పిలిస్తే పోవద్దు, మీకు స్వేచ్ఛ ఇస్తున్నాను, ఇచ్చానుసారం వెళ్ళండి అని వాటిని విడుదల చేశాడు. బాలవర్ది పొలిమేర నుండి బయలుదేరి నయావాది పట్టణం చేరుకున్నాడు. భోజనాలు చేశారు. మరలా ప్రయాణాన్ని కొనసాగించి చిలుకువారి పట్టణం చేరారు. పట్టణం వద్ద డేరాలు వేశారు. డంకాలు మ్రోగించారు. ప్రభువు సూర్యవర్తి రాజు డంకాలు విన్నారు. ఎవరో రాజులొచ్చారని భావించి తాబేలుతున్న చూచిరమ్మని పంపించాడు. వారు డేరాలకు చేరుకున్నారు. తాము సూర్యవర్తి రాజు నౌకర్లమని వివరించారు. తామెవరో తెలుసుకోమన్నారు. మా ప్రభువు అని అన్నారు. మేము పానుగంటి ప్రభువులము, నాగళ్ళపూడి గట్టు నుండి మానవరాజ్యానికి వెళుతున్నాము. మమ్మెందుకిలా అడ్డుకున్నారు? పానుగంటి ప్రభువులు బాలవర్దిని చూసి మీ తల్లిదండ్రులను తీసుకుని వచ్చిన బాలవర్ది రామయ్య కోటకు వెడదాము అని పలుకగా అందరూ కోటకు చేరుకున్నారు. ఓ బాలవర్ది రాజా, నాగళ్ళపూడి గట్టుకు వెళ్ళి వచ్చినందుకు మాకందుకు సంతోషం. నీ తల్లిదండ్రులను మీ వారి అందరినీ తీసుకుని వచ్చినావా? ఆ మరాఠీ కఠోరుడు, వానిని ఏ విధంగా జయించావు? 7 సముద్రాల కావల చెట్టు తొర్రలో గల పంజరంలోని చిలుక వాడి ప్రాణము. గండబేరుండు పక్షుల సాయంతో వెళ్ళి చిలుకను పట్టి తెచ్చాను అని జరిగిన సమస్తాన్ని వివరించాడు. సూర్యవర్తిరాజు పానుగంటి రాజులను 7గురును తగిన మర్యాదలు చేసి విందు ఏర్పాటు చేశాడు. 3 రోజులు గడిచాక, ఓ బాలవర్ది రాజా, చేసిన మాటను మరిచావా? నీ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇంతకు మించిన సమయం దొరకదు. నా కూతురిని వివాహం చేసుకుని వెళ్ళు. నీ తల్లిదండ్రులను చెర విడిపించి వెళ్ళేటప్పుడు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు కదా. నీవు మీ వారు పెండ్లికి అంగీకరించి నన్ను ధన్యుణ్ణి చేయవలసిందిగా అని అన్నాడు సూర్యవర్ధిరాజు. అందుకు అందరూ అంగీకరించారు. విప్రులను పిలిపించి వివాహ ముహూర్తం పెట్టించి బాలవర్దికి తన కూతుర్నిచ్చి వివాహం జరిపాడు. చిలుకవారి పట్టణ ప్రభువు వధూవరులను నగరాలకు వీధుల్లో ఊరేగించాడు. కైవారు నీరాజనాలు చెలువొందించారు. తలంబ్రాలు పోయించారు. కూతురుకు పసుపు ముక్కములు నిమిత్తము దొంతిరాజు పట్నం చదివించారు. 6వ నాడు పెళ్లివారు గంగావారింటి పట్టణానికి చేరుకున్నారు. పట్టణం వెలుపల డేరాలు వేశారు. గుర్రాల మీద డంకాలు వేయించారు. ఆ ధ్వనులు విన్న గంగావారి ప్రభువులు వారెవరో తెలుసుకుని రమ్మని నౌకర్లను పంపించారు. మీరెవరు వైనమడిగిన మా ప్రభువులన్నారు. తాము పానుగంటి ప్రభువులమని నాగళ్ళపూడి గట్టు నుండి వస్తున్నామని అన్నారు. మా పానుగంటికి వెడుతూ మీ ప్రభువులను చూడగోరి మజిలీ వేశామన్నారు. ఎవరయ్యా బాలవర్ది? తల్లిదండ్రులను చెర నుంచి విడిపించి వచ్చినాడా? రారండి, తమందరినీ మా ప్రభువు కోటకు తీసుకురమ్మన్నారు అని కోటకు తీసుకువెళ్ళారు పరివారం. గంగావారి పట్టణ ప్రభువు సాదరంగా ఆహ్వానించారు. ఘనముగా మర్యాదలు ఇచ్చారు. నాగళ్ళపూడి గట్టు నుండి మీ వారందరినీ తీసుకుని వచ్చినందుకు సంతోషం. ఆ మరాఠీ సామాన్యుడు కాదు కదా, వాడు మీకెట్ల లొంగెను వివరించు అని అడిగాడు సూర్యవర్ధిరాజు. బాలుడక్కడి విషయాలన్నీ తాను చెప్పినట్లు పనులు సమస్తము వివరించాడు. బాలవర్ధిరాజు నాగళ్ళపూడి గట్టికి వెళ్ళినప్పుడు తల్లిని చెరవిడిపించుకుని వచ్చినప్పుడు నా కూతుర్ని వివాహం చేసుకుంటానని మాట ఇచ్చిన ప్రకారం నా కూతుర్ని వివాహం ఆడవలసింది అని అన్నాడు. మీ వారందరూ ఉన్నారు. ఇంతకు మించిన మంచి అవకాశం మరేమిటున్నది అని అనెను సూర్యవర్ది. బాలవర్ది తల్లిదండ్రులకు విషయాన్ని వివరించి వారి అనుమతిని పొంది సూర్యవర్ది కుమార్తెను పెళ్నాడుకు అంగీకరించాడు. ఆకాశమంత పందిరి, భూమి అంత వేదిక వేసి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు సూర్యవర్ధిరాజు. చిలుకవారి పట్టణ అల్లుడికి కానుకగాను దొంతి రాజ్యమును కూతురికి పసుపు కుంకుమగాను చదివించాడు మహారాజు. వియ్యాల వారిని ఘనంగా సత్కరించి పానుగంటిపురానికి బయలుదేరదీశాడు. అక్కడ నుండి బయలుదేరి పులిరాజు పట్నం ముందు డేరాలు వేశారు. నగరాలు మోయించారు. బాలుడు పులిరాజుకిచ్చిన గుర్రంపై వచ్చెను. ఎన్నాళ్ళకెన్నాళ్లకు
కొస్తివని రాజును వానిని కౌగిలించుకున్నాడు. తాను తన తల్లిదండ్రులను తెచ్చిన వైనం వివరించాడు. పులిరాజు పానుగంటి ప్రభువును ఆహ్వానించెను. విందు వేడుకలు జరిపించెను. తొల్లింటి వాగ్దానం ప్రకారం తన కూతుర్ని వివాహం చేసుకోమన్నాడు. తల్లిదండ్రుల అనుమతితో బాలవర్ది అంగీకరించాడు. అత్యంత వైభవంగా వివాహం జరిపించారు. మరి 4 రోజులుండి వారు సెలవు తీసుకుని పానుగంటిపురానికి బయలుదేరారు. పానుగంటిపురంలో బాలవర్ది. పానుగంటిపురం పడమటి దిక్కున గల పూల తోటలో డేరాలు వేశారు. బాలవర్ది వచ్చిన కబురు పెద్ద తల్లుకు తెలిసింది. వారు తాజాగా కూడి పూలవనానికి బయలుదేరారు. అంతలో బాలుడు ఎదురు వచ్చి నిలిచాడు. వస్తివా తండ్రి, చూస్తివా నీ తల్లిని చూస్తివా అని వానిని ప్రశ్నించారు. తల్లుల్లారా, తండ్రులను చూచితిని, నా తల్లిదండ్రులను చూచితిని. గాజుల శెట్టి పిలిపించి పెద్ద తల్లులకు గాజులను తొడిగించాడు. ముత్తైదువులను పిలిపించి వారి కొప్పుల్లో పూలను అలంకరించాడు. నుదుట తిలకం అందించాడు. ఏమిటిదంతా అని వారు కలవర చెందారు. తన పెద్ద తండ్రులను వర్ధిరాజులను రావించి ఆయా దంపతులకు తలంబ్రాలు పోయించాడు. ఆనందం అందలాలెక్కింది. ప్రమోదం విరబూసింది. తల్లి బాలనాగమ్మను, తండ్రి కార్యవర్ధిని అంతఃపురానికి పెద్ద తల్లులు చెంతకు చేరి నిలిచాడు. అంతటా తండ్రి కార్యవర్ధి, నాయన బాలవర్ధి, నీ తల్లిని నేను ఏలుకోజాలనయ్యా. ఆమె మరాఠీ వద్ద ఉండి వచ్చింది. బాలవర్ధి చిన్నబోయాడు. నా తల్లిని శంకించావాయా? వ్రతము చెడలేదు, నా తల్లి అగ్నిపెట్టు అన్నాడు. నూనె తెప్పించి ఉక్కు తోలుతో పోయించి క్రింద కట్టెమోపు మంటబెట్టి మరుగుతున్న నూనెలో ఉంగరాన్ని వేయించి ఆమె ఇంచిన నొప్పి సలుపులు లేక బొప్పు లేకుండా తీసినా ఏలుకుంటాను అని అన్నాడు. క్షణాలపై ఏర్పాటు చేశారు. బాలనాగమ్మ నాగేంద్రుని నమస్కరించుకున్నది. తల్లి భూలక్ష్మీదేవిని స్మరించుకున్నది. భర్తపై మనసు నిలుపుకున్నది. చేతిని నూనెలో పెట్టి ఉంగరాన్ని నిరపాయంగా తీసింది. నీ తల్లిని నమ్మానయ్యా. బాలవర్ధి ఆనందంతో పరవశించాడు. నా తల్లి నాకు కీర్తి తెచ్చింది అని మురిసిపోయాడు. అక్కన ఆనందించాడు. తప్పట్ల తాళాలు మ్రోగాయి. దంపతులకు స్నానాలు చేయించారు. సాంబ్రాణి దీపాలు వేస్తారు. తలంబ్రాలు పోశారు. చీనంబ్రాలు కట్టబెట్టారు. నవరత్న స్వర్ణభూషణాలు ధరించారు. పెళ్లి చేసినవంతా వేడుకలు జరిపారు. పూల తోట నుండి మంది మార్బలాలతో కోటలకు ప్రవేశించారు. వర్ధిని చూసిన ప్రజలు ఆనందంతో పరవశించిపోయారు. వీధిలో తోరణాలు కట్టారు. బాణసంచారాలు కాల్చారు. మంగళ వాయిద్యాలు మారుమ్రోగించారు. 4 రోజులు వేడుకలు చేసుకున్నారు. 5వ నాడు వెలికి వచ్చిన ఫకీరు తన చిలుకను తనకిమ్మని బాలవర్ధిని అభ్యర్థించాడు. నాగళ్ళపూడి గట్టున వెడదాము, అక్కడే నీకు చిలుకనిచ్చే తతంగం అన్నాడు. ఫకీరు సంగును వెంట రమ్మన్నాడు. నీ వద్దకు రాను, బాలుని చెంత ఉంటాను అని అన్నది. అక్కడ సమస్త సంపదలకు చూపకున్న పక్షి పీక పిసుకుతాను అని అన్నాడు బాలవర్ధి. ఏమున్నది గనుక ఉన్నదల్లా నీకు చూపిస్తాను అని ఒప్పుకున్నాడు మరాఠీ. ఇద్దరూ కలిసి నాగళ్ళపూడి గట్టుకు చేరుకున్నాడు. బాలవర్ధి తన మాయాగారాలకు చిలుకువారి పట్టణ ప్రభువు, గంగావారి పట్టణ మహారాజు, పులిరాజు వర్తనాలు పంపి 50 ఒంటెలు, 50 ఏనుగులు, 200 నాగుళ్ళు గట్టున మసీదుకు రమ్మన్నాడు. మసీదులో గల సంపదలను వాటిపైన పానుగంటికి పంపించాడు. నా సర్వస్వం స్వాధీనం చేసుకున్నావు. నా చిలుకను నాకు ఇచ్చినట్లయితే ఊరూరా తిరిగి భిక్షమెత్తుకుంటూ బ్రతుకుతానన్నాడు ఫకీరు. నీకివ్వడం కళ అన్నాడు. చిలుకను లాక్కోవాల్సిందిగా దురాశతో కలబడ్డ ఫకీరు బాలుని చేతిలో చిలుక తల, ఫకీరు చేతిలో చిలుక కాళ్ళు పట్టబడ్డాయి. వాళ్ళిద్దరూ పెనుగులాడటంతో చిలుక పీక బాలవర్ధి పిసికి వేశాడు. పక్షి చచ్చింది. పక్షి చావడమే తదువుగా ఫకీరు నేలకూలి మరణించాడు. ధన వ్యామోహం లేని బాలవర్ధి పానుగంటికి వెడుతున్న ఒళ్లను, ఒంటెలను, ఏనుగులను వెనక్కు రప్పించాడు. బెచ్చమెత్తుకు తిరిగే ఫకీరులను రావించి వారికి తలా కొంత ధనమిచ్చాడు. మాయల ఫకీరు సమాధి కట్టించి చుట్టూ పూల తోటలు, పళ్ళ మొక్కలు వేయించి సమాధి వద్ద కోట కట్టించాడు. బాలవర్ధి నాగళ్ళగట్టు నుండి పానుగంటిపురానికి చేరుకున్నాడు. పానుగంటి రాజ్యాన్ని వారందరూ వివిధ స్థానముల నుండి పరిపాలించారు. గంటికోట రాజ్యాన్ని పెద్ద తండ్రులకు వర్ధిరాజులు 6 పరిపాలించసాగారు. భూచక్ర పట్టణము బాలవర్ధి తండ్రి కార్యవర్ధి పరిపాలించాడు. కార్యవర్ధి తన అత్తవారిచ్చిన పట్టణాలను పరిపాలన చేయసాగాడు. ఈ విధంగా నవభోజరాజు, భూలక్ష్మీదేవి దంపతుల పుత్రికలు
వారి భర్తలు నిరాటంకంగా ప్రజారంజకంగా పరురాజులు బెడదురు భయం లేకుండా రాజ్యాన్ని సురాజ్యంగా పరిపాలన చేశారు. ఇంతటితో బాలనాగమ్మ కథ సమాప్తం. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.